రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన ధ్యేయంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గం సోమేందపల్లి మండల కేంద్రంలో డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మత్తుకు బానిసవుతున్న వ్యక్తుల్లో యువకులే ఎక్కువ శాతం ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే యువత మత్తుకు బానిసై వారి జీవితాలను చిత్రం చేసుకుంటున్నాయని, ఎప్పుడూ కూడా యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న బాధ్యత తల్లిదండ్రులే చూసుకోవాలన్నారు. ఎందుకంటే యువతకైన మత్తుకు బానిసైతే మొత్తం జీవితాలు కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు సోమేందపల్లి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎవరైతే అనుమానాలతో ఉన్న ఇళ్లలో కూడా సోదాలు చేశారు. రోడ్డుపైన అనుమానంగా ఉన్న వాహనాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాగే వాహన రికార్డులను కూడా పరీక్షించారు. రికార్డులు సరిగా లేని వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారి మరియు ఐజీపీ ఈగల్, ఎస్పీ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాలలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని, వజ్రపహార్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల యొక్క పర్యవసనాలను, ఇది ఏ విధంగా సమాజంలో ఒక మహమ్మారిగా ఉంటూ యువతను ఆరోగ్య పరంగా నష్టపరుస్తుందన్నటువంటి ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఈరోజు పెనుగొండ డివిజన్లోని సోమందపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఈ మాదక ద్రవ్యాల వినియోగం యువతలో ఎక్కువ ఉన్నటువంటి ఆలోచనతోటి ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో డిఎస్పీ గారు, 2 సిఐలు, ఒక 6 మంది ఎస్ఐలు, 50 మంది హోంగార్డ్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ కూడా ఒక 65 మంది దాకా సిబ్బంది టీమ్స్గా ఏర్పడి, ఈ టీమ్స్ సోమందపల్లి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎవరైతే గంజాయిని వినియోగిస్తారో, ఎవరైతే గంజాయిని సప్లై చేస్తారో, ఎవరైతే గంజాయి ప్రభావానికి గురైనారో అటువంటి వాళ్ళు ఇళ్లను సోదా చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, యువత అన్నటువంటిది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రధానమైనటువంటి వనరు కాబట్టి, అటువంటి యువత ఈ చెడు అలవాట్లకు లోనయ్యి వాళ్ళు ఆరోగ్యపరంగా ఏ విధంగా నష్టమో, ఈ సమాజపరంగా అటు ప్రభుత్వాలకి సమాజానికి ఎంత నష్టమో దీన్ని గుర్తించి ఇటువంటి దాన్ని పూర్తిగా ప్రజా సహకారంతో సమూలంగా నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతోటి ఈ యొక్క టీమ్స్ అన్నీ కూడా అన్ని ప్రదేశాలలో చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ యొక్క తనిఖీలో ఒక 22 మోటార్ వాహనాలు, తర్వాత వచ్చేసి ఒక 4 ఆటోలు, వీటిని కూడా సరైనటువంటి రికార్డు లేనందువల్ల స్వాధీనపరచుకోవడం అయింది. అదేవిధంగా ఈ రికార్డ్స్ కూడా తనిఖీ చేసి ఇంకా కొన్ని ప్రాంతాలలో, అంటే మారుతినగర్, జేజేనగర్ లాంటి ప్రాంతాలు కూడా ఒక ప్రాబ్లమాటిక్ ప్రాంతంగా పరిగణించడం వల్ల, అటువంటి చరిత్ర గతంలో ఉన్నందువల్ల రౌడీ షీటర్సు, ఆ తర్వాత వచ్చేసి అనుమానిత వ్యక్తులు, లేదా ఎవరైతే కొత్త వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా కొన్ని బాడుగ ఉంటున్నారో అటువంటి వాళ్లను కూడా ఈరోజు తనిఖీ చేసి ఇటువంటి వాటికి పూర్తిగా చెక్కు పెట్టాలి, ప్రజల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసుకొని ఈ సోమందపల్లికి లేదా ఇటువంటి మహమ్మారి నుంచి పూర్తిగా దూరంగా ఉంచాలనే లక్ష్యంతో, ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం అయినది.